వెళ్ళిపోతానేటని పాప పిలిచింది, పెద్ద పాప. అమ్మ నువ్వు వచ్చి ఇంటికి, వైజాగ్ పాప వాళ్ళ అత్తవారు, అమ్మ నువ్వు వచ్చి అంటే నేను అక్కడికి తాళం వేసుకొని వెళ్ళిపోయాను. దాన్ని నేనేం సృష్టిస్తున్నాడంటే ఈవిడ తాళం వేసేసి వెళ్ళిపోయింది. పిల్లలు మా ఇంటి దగ్గరే లేరు, పిల్లలకి దీనికి సంబంధమే లేదు, నేను వెళ్ళిపోయాను అక్కడికి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఫాదర్ చెప్తున్నది ప్రెస్ మీట్లో, కుమార్తెలు అంటే చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచుకున్నాను, వారికి ఇప్పటికీ కూడా ఏం కావాలంటే అది ఇస్తూ ఉన్నాను, కానీ తల్లి వాణి పూర్తిగా నాకు వ్యతిరేకంగా వాళ్ళకి నెగిటివ్గా తల్లో రుద్దేసింది. ఈ నేపథ్యంలోనే వారు నాపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, నాపైన ప్రశ్నించేటటువంటి స్థాయికి వెళ్ళిపోయినారు, నా బిడ్డలు నా చేతులు లేకుండా పోయారని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి ఎల్కేజీ చదివిన పిల్లలమో కాదు, లేకపోతే స్కూలింగ్లో ఉన్న పిల్లలమో కాదు. నాకు 29 ఇయర్స్, నేనే డెంటిస్ట్ని. నాకు బయట ఏం జరుగుతుందో నాకు కళ్ళు ఉన్నాయి, నాకు కనిపిస్తుంది, నా బ్రెయిన్ ఉన్నది, నాకు పనిచేస్తుంది. ఒకళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తే నేను అది మారిపోయి అది బ్రెయిన్కి ఎక్కించేసుకొని మా డాడీకి యాంటీ చేయాల్సిన పని లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆయనలాగా నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఆ రోజు వచ్చాను, నేను మొన్న సాయంత్రం ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చాను ఆయన్ని కలవడానికి. అవును, నేను మా డాడీతో ఉండడానికి వచ్చాను. వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి కొట్టాము, ఓపెన్ చేయలేదు. తర్వాత కూడా నెక్స్ట్ డే వచ్చాము. ఆయన ఏమంటున్నారు, నైట్ 10కి 12కి వచ్చారు అంటే మీరు అందరు ఉన్నారు కదా, ఇనపరాడ్లు, మారణాయుధాలు, పెద్ద పెద్ద రౌడీ షీటర్లు తీసుకుని వచ్చారని. రౌడీ షీటర్లు మేము తీసుకొచ్చాం, మీడియా అంతా ఉంది కదండి, మీడియా అంతా చుట్టుముట్ట నైట్ 1:32 వరకు నేను ఉన్నంత వరకు కూడా మీడియా ఉంది. మీడియాకు కనిపించరా అంటే మీడియా దాంట్లో కవర్ అవ్వదా? ఎవరు ఆ గూండాలు, ఆ రౌడీలు, ఆ చైన్లు అవేమేమి చెప్తున్నారో ఆయన మీడియాలో కనిపించదా? నువ్వు అబద్ధాలు చెప్పుకొని మేము నిన్ను క్వశ్చన్ చేశామని చెప్పి నువ్వెక్కడ బయట నీ పేరు పాడైపోతుంది, నీ తప్పు నువ్వెక్కడ ఒప్పేసుకోవాల్సి వస్తుందని చెప్పి నువ్వు కన్న కూతుర్లు అని చూడకుండా మా మీద అన్యాయంగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అండ్ మేము నెక్స్ట్ డే నువ్వు అలౌ చేయకపోవడం వల్ల మేము డోర్ ఓపెన్ చేసుకొని రావాల్సి వచ్చింది. డోర్ ఓపెన్ చేసుకొని ఎందుకు వస్తారు అంటే, ఇప్పుడు ఆమె ఎవరో ఎలాంటి కనెక్షన్ లేకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉంటుందండి? ఉంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఆమెకు పెళ్ళి అవ్వలేదని ఆమె చెప్పింది, ఆమె ఆ ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదని చెప్పింది. ఎలాంటి రైట్ ఉంటుందని ఆమె ఇంట్లో ఉంటుంది? ఆమె ఇంట్లో ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేమేమైపోవాలి? మా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? మేము ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? మేము వచ్చాం లోపలికి వచ్చాం, నీతో మాట్లాడడానికి వచ్చాం. నువ్వేమన్నావు, నా కూతురు నేను చూసుకుంటాను, సెక్యూరిటీ ఇస్తాను, వాళ్ళ అమ్మ బ్రెయిన్ వాష్ చేసింది అంటే నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? నువ్వు నిన్న నైట్ ఇంత పెద్ద మార్బుల్ రాడ్ తీసుకొని మమ్మల్ని కొట్టడానికి వచ్చావు, నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? మీరు అందరు వీడియో తీశారు కదా, ఆ వీడియో మొత్తం అంతా వైరల్ అయింది కదా, నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? నువ్వు మా మీదకి వచ్చాడు, నన్ను ఇలా పట్టి లాగబోయా, ఆ వీడియో కూడా ఉంది. నువ్వు సెక్యూరిటీ ఇస్తావా మాకు? ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తే? ఇలా పన్నేసి కొట్టేసి సెక్యూరిటీ అంటే నువ్వు ఎలాంటి తప్పులు చేసినా, నువ్వు ఎంతమందితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా మేము క్వశ్చనించకూడదు. నీ క్వశ్చనించే స్థాయికి వచ్చామంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు నాన్న, నువ్వెందుకు తప్పు చేసావు అని నేను అడిగాను. అది తప్పా? అడగరా ఎవరు? ఎందుకు క్వశ్చన్ చేసే రైట్ ఉండదు? ఉంటుంది, తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. మాకు ఇంట్లో రైట్ అసలు ఆమెకు ఆ ఇంట్లో ఉండే రైటే లేదు. ఉంటే మా డాడీకి ఉంటుంది, ఆయన పిల్లలుగా మాకు ఉంటుంది. మేము ఈ ఇంట్లోనే ఉంటాం. ఒకవేళ మేము నిన్న ఆయన కలవడానికి వచ్చాం, చాలా ప్రయత్నాలు చేసాం, ఆయన మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు, మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చాడు. సరే, ఇప్పుడు ఆయన మమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలి, నేను డివోర్స్ ఇచ్చేస్తాను అంటున్నారు. డివోర్స్ ఇచ్చేస్తే మాకు సెక్యూరిటీగా మేము బాగుండాలి. నిజంగా కూతుర్లు అంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అని చెప్తున్నారు కదా, ఈ ఇల్లు ఇప్పుడు ఉంటుంది, ఇల్లు ఫ్యాక్టరీ మొత్తం అంతా నా పేరు మీద, మా చెల్లి పేరు మీద రాయమనండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్దామని ఓకే మేడం, ఇది మొత్తానికైతే దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే శ్రీనివాస్ చెప్తున్నటువంటి వాదన పైన వాణి స్పందించారు. ముఖ్యంగా ఏదైతే తమ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు ఉన్నాయి, ఇవి రాజకీయానికి పులిమేటటువంటి ప్రయత్నం దువ్వాడ శ్రీనివాస్ చేశారు. దీని వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదు, కేవలం తన కుటుంబం సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని మాత్రమే మీడియా ముందు చెప్పాం.
ప్రధానంగా తమకు న్యాయం కావాలి. బిడ్డలకు సంబంధించి పరువు పోయేటటువంటి అవకాశం దువ్వాడే చేస్తున్నటువంటి అంతర్గత వ్యవహారం కారణంగా తమ కుటుంబ సభ్యుల పరువు పోతుంది. కాబట్టే పిల్లలకు తండ్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా దువ్వాడ శ్రీనివాస్ ఉండాలనేటటువంటి ఒక ఆవేదనతోనే పిల్లలు బాధపడుతున్నారని చెప్పి వాణి చెప్తుంది. మొత్తానికైతే దువ్వాడ ఎపిసోడ్కి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాటలకు వాణి చెప్తున్నటువంటి మాటలకు ఎలాంటి పంతరా కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ రమేష్, మనం చూస్తున్నాం ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా ఇప్పుడే దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడినటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ కుటుంబం పైన నన్ను హత్య చేయబోయారని, లేకపోతే నన్ను 30 ఏళ్లుగా టార్చర్ చేస్తున్నారనేటువంటి అన్ని అంశాలపైన కూడా స్పందించినటువంటి పరిస్థితి. కనీసం ఇంట్లో కూడా రానివ్వనటువంటి తండ్రి తమకు ఎలా రక్షణ కల్పిస్తారు? ఇది ఎంతవరకు చట్ట ప్రకారం కూడా రైట్ అవుతుంది? ఏ హక్కుతో మాధురి ఇంట్లో ఉంటుందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి.